సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన భారతదేశంలో ఎన్నో విచిత్రాలు నెలకొని ఉన్నాయి. అందులో ఒకటి లేపాక్షి ఆలయంలో ఉన్న వేలాడే స్తంభం. లేపాక్షి వీరభద్రుని ఆలయంలో నాట్య మండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. 69 స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రమే గాల్లో ఉండడం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే భూ ప్రకంపనల వల్ల ఆలయం ధ్వంసం కాకుండా ఉండడం కోసం ఈ స్తంభాన్ని నిర్మించారు అని చాలా మంది భావిస్తారు. హామిల్టన్ అనే బ్రిటిష్ అధికారి ఈ స్తంభాన్ని కిందకు దించడానికి ప్రయత్నించినప్పుడు ఆలయం పైకప్పు భాగం కదిలింది. అప్పుడు ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఈ స్తంభం ఎందుకు ఇలా గాల్లో వేలాడుతుంది అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. లేపాక్షి ఆలయంలో వీరభద్రుడిని ఎదురుగా ఉన్న నాట్య మండపంలో ఎడమ వైపుకి 4వ స్తంభమే ఈ వేలాడే స్తంభం. లేపాక్షి ఆలయంలో ఉన్న ఈ విచిత్రాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.